హలో అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తాజాగా మన ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన వెదర్ రిపోర్ట్స్ అయితే వచ్చాయండి. సో, బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి దిత్వా తుఫాన్ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత రాత్రి నుంచి కూడా పలు జిల్లాల్లో భారీ వర్షాలు నమోదవ్వడం జరిగాయన్నమాట. సో, ముఖ్యంగా వచ్చేసి దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలు తిరుపతి, చిత్తూరు, అనంతపురము, నెల్లూరు, ఈ రాయలసీమ జిల్లాలో కడప, కర్నూలు, రాజంపేట, ఓకేనా? ఈ జిల్లాల్లో ఎక్కువగా అత్యధికంగా వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు చెప్తూ ఉన్నారనమాట. అయితే మనకు ఈ దిత్వా తుఫాన్ ప్రభావం అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్ని రోజుల పాటు కొనసాగేందుకు అవకాశం అయితే ఉంటుంది? ఎన్ని రోజుల పాటు ఈ తుఫాన్ ప్రభావంతో వర్షాలు పడతాయి? ఏ తేదీ నుంచి ఏ తేదీ వరకు పడతాయి? అనే విషయం గురించి మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లనేషన్ అయితే ఇస్తాను. మీరందరూ తప్పకుండా వీడియోనైతే ఎండ్ వరకు చూసి ప్రస్తుతానికి మీ యొక్క పరిసర ప్రాంతాల్లో వాతావరణం ఎలా ఉందో కమెంట్ సెక్షన్‌లో కమెంట్ పెట్టయితే తెలియచేయండి. సో, మనకు నిన్నటి నుంచి కూడా వర్షాలనేటువంటివి ఒక మోస్తరుగా నుంచి భారీగానే కురుస్తూ ఉన్నాయన్నమాట. అన్ని జిల్లాల్లో గనుక చూసుకున్నట్లయితే ఆల్‌మోస్ట్ ఆల్. ఓకేనా? సో, ఇక రానున్నటువంటి రోజుల్లో వెదర్ ఎలా ఉంటుందో మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే అందజేసేస్తాను. సబ్స్క్రైబ్ చేసుకునేసి లైక్ చేసేయండి. ఫస్ట్ టైమ్ చూసేటువంటి వాళ్ళందరూ కూడా. లేట్ చేయకుండా టాపిక్‌లోకి గనుక వచ్చేసినట్లయితే, సో, మనకు బంగాళాఖాతంలో ఈ దిత్వా తుఫాన్ ఏర్పడడంతో నిన్నటి నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యంగా దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఈ జిల్లాలకు భారీగా వర్షపాతం అయితే నమోదవుతూ ఉందన్నమాట. సో, మనకు ఈరోజు కొన్ని జిల్లాల్లో స్కూల్స్‌కి, కాలేజెస్‌కి సెలవులు కూడా ప్రకటించడం జరిగింది. ఈ దిత్వా తుఫాన్ ప్రభావంతో. అండ్ అలాగే ఈరోజు పెన్షన్ల పంపిణీ కూడా ఆలస్యంగా అయితే పంపిణీ మొదలుపెట్టారు. ఈ తుఫాన్ ప్రభావిత ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాలన్నిటిలో కూడా ఈ తుఫాన్ కారణంగా పెన్షన్ల పంపిణీని కొంచెం ఆలస్యంగా అయితే మొదలుపెట్టడం జరిగిందనమాట. ఓకేనా? సో, ప్రస్తుతానికైతే సిట్యుయేషన్ అయ్యేటువంటిది కంటిన్యూగా వర్షాలు అనేటువంటివి పడుతూనే ఉన్నాయండి. ఓకేనా? ఆగనైతే ఆగడం లేదు. కొన్ని జిల్లాల్లో ఒక మోస్తరుగా వర్షం పడినా కూడా కొన్ని జిల్లాల్లో కొంచెం భారీగానే వర్షపాతం అయితే నమోదవుతూ ఉన్నాయన్నమాట. సో, ఎక్కడి నుంచి అంటే ఆల్మోస్ట్ ఆల్ మీరు ఈ స్క్రీన్ మీద చూస్తున్నటువంటి వెదర్ రిపోర్ట్ ఇమేజ్‌లో గనుక అబ్జర్వ్ చేసినట్లయితే మనకు ఓకేనా? ప్రస్తుతానికొచ్చేసి ఈ యొక్క అల్పపీడన ద్రోణి అనేది ఎక్కడ కేంద్రీకృతం అయితే అయిందో దాన్ని మీరు క్లియర్‌గా అయితే ఈ శాటిలైట్ ఇమేజ్‌లో అబ్జర్వ్ చేయొచ్చనమాట. ప్రస్తుతానికి ఇక్కడ కేంద్రీకృతం అయితే అయ్యింది ఈ తుఫాన్ అనేది. సో, దీని ప్రభావంతో చూసుకుంటే విశాఖపట్నం నుంచి మొదలండి. మనకు ఈ సముద్ర మట్టానికి ఆనుకున్నటువంటి ప్రాంతాలన్నిటికీ కూడా వర్షాలనేటువంటివి కురుస్తూనే ఉన్నాయి. ఎక్కువగా వచ్చేసి ఈ గుంటూరు కాడి నుంచి తీసుకున్నట్లయితే ఈ సైడు చీరాల, బాపట్ల, కావలి, గుంటూరు, ఇటు సైడ్ వచ్చేసి నెల్లూరు, ఓకేనా? తిరుపతి, చిత్తూరు, అనంతపురము. ఈ జిల్లాలకు మాత్రం ఎక్కువగా వర్షపాతం నమోదవుతోంది. ఓకేనా? ఈ ఉత్తర కోస్తాంధ్ర జిల్లాలకు మాత్రం ఒక మోడరేట్ రైన్ అయితే నమోదవ్వడం జరుగుతుందనమాట. ఓకేనా? సో, మనకు ఈ తుఫాన్ అనేది ఆల్మోస్ట్ ఆల్ చెన్నైకి దగ్గరగా ఉంది కాబట్టి, చెన్నైకి దగ్గరగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ జిల్లాలు ఉన్నాయండి? సో, మీకు తెలిసిన విషయమే. తిరుపతి డిస్ట్రిక్కు, నెల్లూరు డిస్ట్రిక్కు వాటిలో వచ్చేసి సూళ్ళూరుపేట, తడ, శ్రీకాళహస్తి, వెంకటగిరి, నాయుడుపేట, గూడూరు, కావలి, నెల్లూరు, ఓకేనా? ఈ రాపూర్ కావచ్చు, పెంచలకోన, నెక్స్ట్ వచ్చేసి రాజంపేట, రాయలసీమ జిల్లాలు కూడా. ఓకేనా? సో, రాయలసీమ జిల్లాలకు అంత ఎఫెక్ట్ అయితే ఉండకపోవచ్చు. ఓకేనా? సో, మాక్సిమం వచ్చేసి మనకు తిరుపతి, నెల్లూరు, చిత్తూరు, అనంతపురం ఈ 4 జిల్లాలకైతే ఎఫెక్ట్ అయితే ఉంది. ప్రస్తుతానికి ఎక్కువగా వర్షపాతం అయితే నమోదవుతుందనమాట. మీరిక్కడ సర్కిల్ కూడా గమనించొచ్చు. ఇంకొంచెం మీకు డీప్‌గా అర్థం కావాలి అంటే ఈ శాటిలైట్ ఇమేజ్‌ని గనుక అబ్జర్వ్ చేసినట్లయితే మీకు ఇంకా క్లారిటీ కనిపిస్తుంది. ఇక్కడైతే కేంద్రీకృతమైంది మనకు. ఈ అల్పపీడనం అంటే సారీ తుఫాన్ అనేది. దిత్వా తుఫాను ప్రస్తుతానికొచ్చేసి ఇక్కడ కేంద్రీకృతం అయితే అయిందనమాట. సో, ఇక ఈ జిల్లాలన్నిటికీ కూడా మీకు ఆల్మోస్ట్ ఆల్ వర్షపాతం ఎక్కువగా నమోదవుతుందని చెప్పాను. సో, ఇక ఈ ఉత్తర కోస్తాంధ్ర జిల్లాలు ఓకేనా? కాకినాడ, రాజమహేంద్రవరం వీటన్నిటికి కూడా లైట్ రైన్ అయితే నమోదవుతుందని మీకు ఆల్మోస్ట్ ఆల్ చెప్పాను ఇప్పటికే స్టార్టింగ్‌లోనే చెప్పేసాను. ఓకేనా? సో, ఈరోజు సాయంత్రం వరకు కూడా మనకు వెదర్ అనేటువంటిది ఇదే విధంగా కొనసాగుతూనే ఉంటుందండి. అంటే రేపు 2వ తారీఖున వర్షాలు పడవా? అంటే రేపు కూడా పడతాయండి. రేపు కూడా మనకు వర్షాలు అటువంటివైతే ఉన్నాయి. బట్ మనకు ఈ రోజుటితో పోల్చుకుంటే కొంచెం తక్కువగా నమోదయ్యేందుకు అవకాశం అయితే కనిపిస్తుంది రేపటి రోజున 2వ తారీఖున డిసెంబర్ 2వ తారీఖున. ఓకేనా? సో, ఈ తుఫాన్ ప్రభావంతో ఈ రోజుటితో పోల్చుకుంటే రేపు కొంచెం అంత తక్కువైతే కాదు. కొంచెం తక్కువగా నమోదయ్యేందుకు అవకాశం అయితే ఉందండి. కొన్ని జిల్లాల్లో మాత్రం ఎక్కువగానే పడుతుంది. ఈ మెయిన్ జిల్లాలు ఏవైతే ఉన్నాయో దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో. ఇక రిమైనింగ్ జిల్లాల్లో ఒక మోస్తరుగా నుంచి వర్షాలు ఎటువంటివి నమోదవుతూ ఉంటాయన్నమాట.
సో ఇక మీరు రేపటికి సంబంధించినటువంటి వెదర్ రిపోర్ట్ ఇమేజ్ కూడా చూడొచ్చు. మీకు క్లారిటీగా అయితే చూపిస్తాను ఇప్పుడు. ఇక్కడ స్క్రీన్ మీద అయితే కనిపిస్తుంది. ఇది రేపటికి చూడొచ్చు. సో ఆల్మోస్ట్ ఆల్ ఈ తుఫాన్ అనేది కొంచెం ఓకేనా తగ్గుముఖం పట్టిందని అనుకోవచ్చు. కొంచెమే లైట్‌గానే అంత కూడా కాదు. బట్ ప్రస్తుతానికైతే ఇక్కడే రేపటికి కూడా ఇక్కడే కేంద్రీకృతం అయితే అయిందనమాట మనకు ఆ తుఫాన్ అనేది. ఓకేనా. సో కాబట్టి రేపొచ్చేసి ఎక్కువ వర్షపాతం ఎక్కడ నమోదవుతుంది అంటే ఈ తిరుపతి, నెక్స్ట్ అనంతపురము, చిత్తూరు, దాని తర్వాత నెల్లూరు. సో ఈ రాయలసీమ జిల్లాలో కూడా అంత ఎఫెక్ట్ అయితే ఉండదండి. లైట్ రైన్ అయితే నమోదవ్వచ్చు. మెయిన్ మనకు ఈ దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలకు మాత్రమే ఎక్కువ ఎఫెక్ట్ అయితే ఉండబోతుందనమాట. అండ్ అలాగే ఈ కోస్తాంధ్ర జిల్లాలో కూడా మోడరేట్ రైన్ అనేది నమోదయ్యేందుకు ఛాన్స్ అయితే ఉండొచ్చనమాట. ఈ ఈ సారీ ఈ ఉత్తర కోస్తాంధ్ర జిల్లాలకు సంబంధించి. సో విశాఖపట్నము, రాజమహేంద్రవరము, విజయనగరము, ఓకేనా, అల్లూరి సీతారామరాజు, నెక్స్ట్ వచ్చేసి పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు ఇక్కడ వరకు ఒక మోడరేట్ రైన్ నమోదవుతుంది. ఈ దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలకు మాత్రం కొంచెం ఈదురుగాలితో కూడుకున్నటువంటి భారీ వర్షపాతమే నమోదయ్యేందుకు ఛాన్స్ అయితే ఉండొచ్చు రేపటి రోజున 2వ తారీఖున. ఓకేనా. మీకు ఇంకొంచెం క్లారిటీగా ఈ శాటిలైట్ ఇమేజ్‌లో చెప్తాను. ఇక్కడ చూడొచ్చు. ఆల్మోస్ట్ ఆల్ రేపు దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలకు కొంచెం భారీగానే వర్షపాతం నమోదవుతుంది రేపటి రోజున. ఓకేనా. ఈ జిల్లాలన్నిటికీ కూడా. అండ్ మనకు ఈ ఉత్తర కోస్తాంధ్ర జిల్లాలకు విశాఖపట్నం, రాజమహేంద్రవరం, విజయనగరము, కాకినాడ ఈ ప్రాంతాలకు మాత్రము లైట్ రైన్ అయితే నమోదవ్వడం జరుగుతుందన్నమాట. సో మీకు క్లియర్‌గా అర్థమైందని అనుకుంటూ ఉన్నాను. సో మనకు స్కూల్స్‌కి, కాలేజెస్‌కి హాలిడేస్ సంగతి గనుక చూసుకున్నట్లయితే రేపటి రోజున ఎక్కడెక్కడ ఇచ్చేందుకు అవకాశాలు ఉండొచ్చు అంటే, సో ఈ 2 రోజులు కురిసినటువంటి భారీ వర్షాల కారణంగా మెయిన్ మనకు ఎక్కువ వర్షపాతం ఎక్కడెక్కడ నమోదైంది తిరుపతి, చిత్తూరు, నెల్లూరు, అనంతపురము, ఓకేనా, ఈ గుంటూరు వరకు. సో ఈ ప్రాంతాల్లో ఇస్తే మెయిన్ మనకు తిరుపతి, నెల్లూరు ఈ 2 డిస్ట్రిక్ట్స్‌కే రేపు కూడా సెలవు దినం అయితే ప్రకటించేందుకు ఛాన్స్ అయితే ఉండొచ్చు. ఎందుకంటే ఇప్పటివరకు కురిసినటువంటి భారీ వర్షాల కారణంగా కొన్ని కొన్ని చోట్ల రాకపోకలు అంతరాయం అయితే కలిగి ఉంటుందన్నమాట. సో పల్లెటూరుల్లో ఓకేనా, ఈ కాలువలు, చెరువులు మొత్తం కూడా ఫుల్‌గా అయితే వాటర్‌తో నిండుంటాయి కాబట్టి సో కొంచెం కొన్ని కొన్ని దగ్గరల ఈ రాకపోకలకు అంతరాయం అయితే ఏర్పడి ఉంటుందన్నమాట. ఈ నేపథ్యంలో మనకు ప్రభుత్వము రేపు కూడా ఈ మెయిన్‌గా వర్షపాతం ఎక్కడైతే నమోదైందో ఆ జిల్లాల్లో సెలవు దినం అయితే ప్రకటించడం జరగొచ్చు. సో మేబీ ప్రకటిస్తే ప్రకటించొచ్చు. లేదు అనుకుంటే లేదనమాట. ప్రస్తుతానికి ఈరోజైతే ఇచ్చేశారు. తిరుపతి, నెల్లూరులో మాత్రం రిమైనింగ్ ఎక్కడా కూడా ఇవ్వలేదనమాట. చూద్దాం రేపు ఎటువంటి సిచ్యువేషన్ ఎటువంటిది ఉంటుందో అండ్ అలాగే ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం అయితే తీసుకుంటుందో అనే విషయం గురించి. బట్ మనకు ఈరోజు హాలిడే ప్రకటించేది నిన్న నైటే అప్డేట్ అయితే రిలీజ్ చేసేసింది. జిల్లాల కలెక్టర్లు అయితే చెప్పేశారనమాట. చూద్దాం రేపటి సంగతి. మీకు మన టెలిగ్రామ్ ఛానల్ ద్వారా కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ అయితే ఇస్తూ ఉంటాను గైస్. టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అయితే అవ్వండి. డిస్క్రిప్షన్లో అయితే లింక్ పెట్టినాను. ఒకసారి చెక్అవుట్ అయితే చేసేయండి. ఓవరాల్గా మీకు 2వ తారీఖున అనగా రేపటి వరకు అయితే వెదర్ ఇన్ఫర్మేషన్ అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను. ఇక తెలంగాణ రాష్ట్రంలో ఈ దిత్వా తుఫాన్ ప్రభావం వల్ల ఎక్కడ వర్షాలు పడేందుకు ఛాన్స్ అయితే లేదండి. సో ప్యూర్గా మనకు ఎక్కువ ఎండ అనేటువంటిది అయితే ఉంటుంది ఫుల్గా. ఓకేనా. సో ఎక్కడ రెయిన్ అనే దానికి అవకాశం అయితే లేదు తెలంగాణ రాష్ట్రంలో మాత్రం. సో ఇదండి ఫైనల్‌గా మీకు ఎప్పటికప్పుడు డైలీ కూడా వెదర్‌కు సంబంధించినటువంటి అప్డేట్ అందజేస్తూ ఉంటాను గైస్. ప్రతి ఒక్కరు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ తుఫాన్ అనేది మళ్ళా మనకు ఇదే దిశగా వచ్చేసి ఇలాగే ఈ అరేబియా సీస్‌లో కలిసిపోవడం జరుగుతుంది. ఓకేనా. సో దీని ప్రభావంతో ఆల్మోస్ట్ ఆల్ 5, 6 తారీఖుల వరకైతే వర్షపాతం నమోదవుతూనే ఉంటుంది. ఈ తుఫాను ఆల్మోస్ట్ ఆల్ మన ఏపీని దాటుకొని వెళ్ళిపోయినా సరే ఒక మోస్తరుగా మోడరేట్ రెయిన్ అనేటువంటిది నమోదవుతూనే ఉంటుందన్నమాట. బట్ నేను అప్డేట్ ఇస్తూ ఉంటాను ఛానల్ నుంచి ఎప్పటికప్పుడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.